అప్డేట్ చూసినట్టయితే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఈ నెల 9న ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కొద్ది నెలల క్రితం వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా చేశారు. నాడు రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు. మరోవైపు ఆళ్ల నాని పార్టీలో చేరికపై టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరే ముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆళ్ల నానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాను అందిస్తారు. బాను, రైట్ యామిని, ఏలూరు జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ వైద్య శాఖ ఆరోగ్య మంత్రి ఎవరైతే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని ఎవరైతే ఉన్నారో నిన్న టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పని పెద్ద ఎత్తున వార్తలు రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ తమ్ముళ్ళు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆయనకి నిరసన తెలియజేయడం అయితే కూడా జరిగింది. గడిచిన 2014 నుంచి 2024 దాకా తీసుకుంటే అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తీసుకున్నా సరే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పినని, మా ఇల్లు కూల్చివేశారని, మా మీద అక్రమంగా కేసులు నమోదు చేశారని, మమ్మల్ని చాలా దాష్టికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఆళ్ల నాని ఏ విధంగా ఆ పార్టీలోకి జాయిన్ చేసుకుంటారని చెప్పినని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఎన్నో పోస్టులను పెట్టడం, గతంలో నాని చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటన్నిటిని ట్రోల్ చేసే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే టీడీపీలో ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ద్వితీయ స్థాయి నాయకులు, టీడీపీ ద్వితీయ స్థాయి నాయకులు, సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆళ్ల నాని వన్ సైడ్గా ఇబ్బంది పెట్టాడని చెప్పినని, చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పినని, ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించారని చెప్పినని, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఎటువంటి రాజకీయ ప్రవేశం లేని వాళ్ళ మీద కూడా కక్ష సాధింపులు చర్యలు చేశారని చెప్పినని ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ ద్వితీయ స్థాయి నాయకులందరూ కూడా వాపోయే పరిస్థితి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో కూడా నిన్న ఏదైతే ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆళ్ల నాని జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఉంది టీడీపీలోకి. దాన్ని తాత్కాలికంగా అంటే ఈ నెల 9వ తారీఖుకి తాత్కాలికంగా వాయిదా వేశారు. దానికి కూడా ఖచ్చితంగా చెప్పడం అయితే కూడా జరిగింది. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆలోచనను కూడా తీసుకొని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని అప్పుడు ఆళ్ల నానిని తిరిగి పార్టీలోకి అంటే టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పినని, లేని పక్షాన అప్పుడు నిర్ణయం మార్చుకుంటామని చెప్పినని రేపు 9వ తారీఖు వాయిదా వేయడం అయితే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు నగరంలో ఆళ్ల నాని ఎప్పుడైతే టీడీపీలో జాయిన్ అవుతాడని చెప్పని తెలిసిందో అప్పటి నుంచి కూడా అంటే ఇప్పటికీ ఏలూరు నగరంలో 63,000 మెజార్టీ పైచిలుకులతో బడేటి రాధాకృష్ణ ఇక్కడ గెలవడం అయితే కూడా జరిగింది. 2024 కూటమి ప్రభుత్వంలో ఏర్పడడం అయితే కూడా జరిగింది. ఆ పెద్ద ఎత్తున మెజార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 50 డివిజన్లు ఉన్న కార్పొరేటర్లో సుమారు 35 మంది దాకా టీడీపీలోకి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే ఎవరైతే మాజీ ఇడా చైర్మన్లు అదేవిధంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా టీడీపీలోకి జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మొత్తానికి ఇవన్నీ పరిగణనలో తీసుకొని టీడీపీలోకి ఆళ్ల నాని చేరికని ఏదైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరినీ కూడా తీసుకోవడం కార్యకర్తలు సమ్ముఖంగానే ఉన్నారు. కానీ ఆళ్ల నాని విషయం వచ్చేసే లోపలికి మటుకి కార్యకర్తలు అంటే గత 2004, 2009, 2014, 2024 ఈ 4 ఎలక్షన్లు చూసుకున్నా కానీ ఆళ్ల నాని టీడీపీ కార్యకర్తలను ఘోరంగా అవమానించారని చెప్పినని, ఇబ్బందులు పెట్టారని, ఆ ఇబ్బందులని మేము ఎలా మర్చిపోతామని చెప్పినని బాహాటంగానే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రశ్నించడం అయితే కూడా జరుగుతుంది. అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయితే మా కార్యకర్తలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి మీరు జాయిన్ అవ్వాలని చెప్పని ఆళ్ల నానికి సవాల్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని రేపు 9వ తారీఖు వాయిదా వేయడం కూడా జరిగింది. యామిని, ఇది కూడా ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో యామిని.